మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము లేవీకాండము 26వ అధ్యాయము 10వ వచనం. మీరు చాలా కాలము నిలవయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు మనల్ని పోషించడానికి, మనల్ని నడిపించడానికి, మనకి క్షేమాన్ని ఇచ్చి నడిపించడానికి మరి ఆదరణకరమైన వాగ్దానం మనకు ఎంతగానో ఆదరిస్తుందండి. మరి మనల్ని ఎప్పుడు కూడా పస్తులు పెట్టి ఉంచడంటండి. మనకున్నది అది తరగకుండా అలా దాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూనే ఉంటాడంటండి. అది పొంగి పొర్లి పైకి వచ్చే వరకు కూడా అలా చేస్తూనే ఉంటాడంటండి. మరి ఇక్కడ వాగ్దానంలో పాతగిలిన ధాన్యాన్ని మీరు తింటారు, కొత్తది వచ్చినా సరే పాతది మిగిలి ఉంటుంది, అది ఎప్పటికీ అలాగనే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడండి. ఇలాంటి ధన్యకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మన పట్ల జరిగించాలని మనం కోరుకుందామండి. లేవగానే మరి ఎంతోమంది వాగ్దానాలు పెడతా ఉంటారు. మరి అలాంటి వాగ్దానాలన్నీ కూడా మనం చదువుకోవాలండి. ఆ దినమంతా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందన్నమాట. ప్రతి దినము కూడా వాగ్దానం అనేది చదువుకుని మన దినచర్య మొదలు పెట్టుకోవాలి. బైబిల్ భాగాలు చదువుకుని మన దినచర్య మొదలు పెట్టాలి. ప్రార్థన చేసుకుని మన దినచర్య మొదలు పెట్టాలి. మరి అలాగా ఉదయకాలాన్నే మరి ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మన పనులు మనం ముగించుకోవాలన్నమాట అండి. అలా నువ్వు చేసినట్లయితే మరి ఎక్కడ చెప్తున్నారు చూడండి, కొత్తది వచ్చినా సరే పాతది అలా మిగిలే ఉంటుంది. అలాంటి స్థితిలో నేను ఉంచుతాను, నేను తీసుకెళ్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట ఈ వాగ్దానంలో. ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ చదువుకుంటూ ఉంటే ఆ రోజంతా నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడుగా మరి సహాయకరంగా ఉంటాడనమాట అండి. మరి అందులో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడతాడనమాట అండి. ఈ దినమంతా ఈ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చగలగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.